ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఒకసారి ఒక భక్తుడు సాయిబాబాను అడిగాడు, బాబా, మన జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి? అప్పుడు సాయిబాబా చాలా సులభంగా చెప్పారు, బిడ్డ, కష్టం లేకుండా మనిషి ఎదగడు. బంగారం మంటలో కాలితేనే అది శుద్ధి అవుతుంది. అలాగే మనిషి కూడా కష్టాలు ఎదురైతేనే బలంగా మారతాడు. జీవితంలో సంతోషం వచ్చినప్పుడు గర్వపడకూడదు, కష్టం వచ్చినప్పుడు నిరాశపడకూడదు. ఎందుకంటే సంతోషం కూడా శాశ్వతం కాదు, కష్టం కూడా శాశ్వతం కాదు. కాలం మారినట్టు పరిస్థితులు కూడా మారుతాయి. మనిషి చేయాల్సింది ఒక్కటే, దేవుడిపై నమ్మకం ఉంచాలి. మన పని మనస్ఫూర్తిగా చేయాలి. ఫలితం గురించి అత్యధికంగా ఆలోచించకూడదు. సాయిబాబా ఎప్పుడూ చెప్పేవారు, సబూరి అంటే సహనం, శ్రద్ధ అంటే నమ్మకం. ఈ రెండూ ఉంటే మన జీవితంలో ఏ సమస్య అయినా తీరుతుంది. మనిషి దేవుడిని గుర్తు పెట్టుకునేది ఎప్పుడో తెలుసా? కష్టాలు వచ్చినప్పుడు. కానీ సంతోషంలో కూడా దేవుని గుర్తు పెట్టుకుంటే జీవితం మరింత అందంగా మారుతుంది. అందుకే సాయిబాబా చెప్పారు, నేను ఎప్పుడూ నా భక్తుల దగ్గరే ఉంటాను. నన్ను నమ్మిన వారిని నేనెప్పుడూ వదలను. అందుకే జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఒక్కసారి మనస్ఫూర్తిగా చెప్పండి, ఓం సాయిరామ్. అప్పుడు మనసుకు శాంతి వస్తుంది. దేవుడి కరుణ మన మీద ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.